నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రతి మహిళ జీవితంలో తల్లి కావడం అనేది ఒక గొప్ప అనుభూతి. మాతృమూర్తిగా మారడం అనేది మానవ సంబంధాల కారణంగానే అయినప్పటికీ దైవానుగ్రహం కూడా తప్పనిసరి అని విశ్వసిస్తారు. గర్భధారణ, ప్రసవం అనుభవాలు ఎంతగానో శారీరక, మానసికంగా కష్టపెట్టినా కూడా బిడ్డ కోసం అన్నింటినీ భరిస్తారు. తల్లికి బిడ్డ జననం జరిగిన క్షణమే అన్ని బాధలు మాయమైపోతాయి. ఆ మరపురాని క్షణాలను బిడ్డను చూసినప్పుడే. అదేవిధంగా కన్న బిడ్డను తొలిసారి చనుబాలతో కడుపు నింపినప్పుడు వచ్చే ఆనందం, సంతోషం మాటల్లో వర్ణించలేం. తల్లిపాలు కేవలం ఆహారంలాగా మాత్రమే కాకుండా బిడ్డకు రోగ నిరోధక శక్తిని, పెరుగుదలను అందించే అమృతంతో సమానంగా భావిస్తారు. అయితే కొంతమందికి పాలు రావడం చాలా తక్కువగా ఉండడం లేదా ఎక్కువగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. మరికొంతమందికి అయితే అస్సలు పాలు రాకపోవడం కూడా జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత, శారీరక బలహీనత, శస్త్రచికిత్సల ప్రభావం, మానసిక ఒత్తిడి వంటి కారణాలతో ఇలా జరగవచ్చు అని చెబుతారు. అలాంటి పరిస్థితుల్లో తల్లులు తమ బిడ్డల పెంపకం కోసం పశువుల పాలు లేదా డబ్బా పాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. అమెరికా మిన్నీసోటాలో నివసించే 33 ఏళ్ల ఎమిలీ ఏంజర్ ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు హైపర్ లాక్టేషన్ సమస్య ఉండడంతో రోజుకు సుమారు 100 ఔన్సుల అదనపు పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మొదట ఈ సమస్యతో ఇబ్బంది పడిన ఆమె దీన్ని అవకాశంగా మార్చుకుంది. అదనపు పాలను స్టోర్ చేసి సోషల్ మీడియా ద్వారా అమ్మడం ప్రారంభించింది. ఫేస్బుక్లో తానమ్మే పాల వివరాలను పోస్టు చేస్తూ అవసరమైన వారు ఆమెను సంప్రదించేలా చేస్తోంది. పాలు రాని తల్లులు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్న మహిళలు కూడా ఇమలీ పాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ రకంగా ఇమలీ నెలకు సుమారు 87,000 రూపాయలు సంపాదిస్తోంది. సంవత్సరానికి 10 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ఇమలీ మాట్లాడుతూ తల్లి పాలల్లో అసాధారణమైన పోషక విలువలు ఉన్నాయని, ఇవి ఏ వయసు వారికైనా ఉపయోగకరంగా ఉంటాయి అని తెలిపింది. తన వల్ల మరొక బిడ్డకు ఆరోగ్యం అందుతుంది అంటే తనకే ఆనందంగా ఉంది అని చెప్పింది. సాధారణంగా కొంతమంది తల్లులకు అవసరానికి మించి పాలు ఉత్పత్తి అవుతాయి. ఆ కారణం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీన్ని హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్గా చెబుతారు. అందువల్ల నొప్పులు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా పొంచి ఉంది అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.